నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. బయట రూమ్స్లో తీసుకుని ఉండే పిల్లలకి వాళ్ళకి ఫస్ట్ టైం వంట చేసుకునే వాళ్ళకి కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో ఈజీగా చెప్తున్నాను. ముందుగా నేను 4 కోడిగుడ్లకి చెప్తున్నానండి. ఎగ్స్ ముందు శుభ్రం బాయిల్ చేసుకుని వాటికి ఘాట్లు పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. కాస్త ఉప్పు పసుపు వేసి వేయించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిగుడ్లు వేసే కంటే. ఇలా వేయించిన తర్వాత అదే నూనెలో తాలింపు వేసుకోవాలి. మనం పులుసు కూరలు దేనికైనా సరే ఆవాలు మెంతులు కూడా టేస్ట్ బాగుంటాయండి. ఇగురు కూరలకు ఆవాలు మెంతులు వేయకూడదు. తాలింపులో ఆవాలు జీలకర్ర చిటికెడు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి 5 ఉల్లిపాయలు పడతాయి అన్నమాట. చిన్న మీడియం సైజ్వి 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లి తరుగు వేసుకొని 3 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకోవడానికి చిన్న అల్లం ముక్క 2 వెల్లుల్లి రెబ్బలు 2 లవంగాలు 1 యాలచి వేసి పేస్ట్ చేసేసుకోండి. ఎలాచి మంచి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ టైప్ రెసిపీస్ మనకి హోటల్స్లోని రెస్టారెంట్స్లోని కూడా దొరకవు కదా, పీజీల్లోని కదా. ఏమన్నా రూములు తీసుకుని వండుకునే వాళ్ళకి ఫస్ట్ టైం వంట చేసుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అన్నమాట. అమ్మ చేతి వంటలాగా టేస్టీగా మీరే చేసుకోవచ్చు. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మన దగ్గర ఒక వంకాయ కానీ బెండకాయ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద వంకాయ ఒక చిన్న టమోటా కూడా వేసుకున్నాను. కోడిగుడ్ల పులుసుకి మునక్కాడ కూడా బాగుంటుందండి. మునక్కాడ వంకాయ బెండకాయ టమోటా ఈ 4 ఏది ఉంటే అది అవైలబుల్గా అది వేసుకోండి. ఉప్పు పసుపు కారం చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఎన్వి తినేవాళ్ళు అయితే దీంట్లో ఎండి చేప కూడా వేసుకుంటారట. నేను ఎప్పుడు వేయలేదు కానీ ఎండి చేపలు కూడా వేయించి వేసుకుంటారట. కోడిగుడ్లు ఉల్లిపాయ పులుసులో వేస్తారట. ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. ఈ వేయించిన గుడ్లు కూడా వేసేసి ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని ఉంచుకొని ఆ రసం కూడా తీసి వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. ఇది బాగా మరుగు పట్టిన తర్వాత నచ్చిన వాళ్ళు ఉసిరికాయంత బెల్లం ముక్క వేసుకోండి. ఎందుకంటే పులుపు టమాటా చింతపండు వేసాం కదా, దీన్ని ఆ బెల్లం ముక్క బేస్ చేస్తుంది. అయితే కాస్త బెల్లం ఎక్కువే వేస్తాను మా ఇంట్లో. అంతే అండి, కమ్మనైన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే మటుకు షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఛానల్లో, చూడండి. థ్యాంక్ యూ.